ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం కేంద్ర కేబినెట్ మార్పు చేర్పులపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మే 16వ తేదీ లేదా ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న గాసిప్ హస్తిన వీధుల్లో బలంగా వినిపిస్తుంది. ఈ విస్తరణ కేవలం ఖాళీలను భర్తీ చేయడం మాత్రమే కాకుండా రాబోయే రాజకీయ సమీకరణలకు వేదికగా మారబోతుందని సమాచారం. ప్రస్తుతం ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఒకరు తన పదవికి రాజీనామా చేసి కేంద్ర మంత్రివర్గంలో చేరబోతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సదరు రాష్ట్రంలో నాయకత్వ మార్పు అనివార్యమని అధిష్టానం భావిస్తుండటంతో ఆ సీనియర్ నేతను ఢిల్లీకి పిలిపించి కీలకమైన శాఖను అప్పగించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది గనక నిజమైతే ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పెద్ద మలుపు కాబోతుంది. మరో ఆసక్తికరమైన గాసిప్ ఏంటంటే, ఒక కీలక రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నేతను ఉప ముఖ్యమంత్రిగా నియమించబోతున్నారట. మైనారిటీలను ఆకట్టుకోవడంతో పాటు సామాజిక సమతుల్యతను కాపాడటానికి ఒక జాతీయ పార్టీ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే ఫార్ములాను అమలు చేసే అవకాశం ఉంది. నిజానికి కేంద్ర కేబినెట్ విస్తరణపై చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కూడా. ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత దీనిపై పూర్తి సమాచారం బయటకొచ్చే అవకాశం ఉంది.